ఈరోజు నేను చెప్పబోయే కథ నాకు నా ఫ్రెండ్ సాయి చెప్పింది. ఇది కేవలం కథ కాదు, ఇది అతని నిజ జీవితంలో జరిగిన సంఘటన. సాయి 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషన్లో నైట్ షిఫ్ట్ టికెట్ చెకర్గా పనిచేసేవాడు. ఒక రాత్రి సరిగ్గా 1:20 అక్కడ జరిగిన విషయం ఇప్పటికీ అతన్ని భయపెడుతోంది. ఆ రాత్రి సమయం 1:20. చివరి రైలు కూడా వెళ్ళిపోయింది. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. నేను ఆఫీస్లో కూర్చుని రిజిస్టర్ రాస్తున్నాను. అప్పుడే ప్లాట్ఫామ్ వైపు నుంచి పాదాల శబ్దం వినిపించింది. నేను బయటికి వెళ్ళి చూశాను. ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. మేడం, మీరెక్కడికి వెళ్తున్నారు? చివరి రైలు కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఆమెకు చెప్పాను, మేడం, చివరి రైలు ఇంతకు ముందే వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె వింతగా నవ్వింది. లేదు, ఇంకా ఒక రైలు వస్తుంది. నాకు కొంచెం వింతగా అనిపించింది. కానీ నేను మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత ఒక భారీ రైలు హారన్ వినిపించింది. నేను వెంటనే బయటికి పరుగెత్తాను. కానీ ట్రాక్ మీద ఎలాంటి రైలు లేదు. ఆ అమ్మాయి కూడా కనిపించలేదు. అప్పుడు నేను సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ చూశాను. వీడియోలో నేను ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాను. కానీ అక్కడ ఎవరూ కనిపించటం లేదు. అయితే వీడియో చివర్లో కెమెరా ఫ్రేమ్లో ఒక్కసారిగా ఒక తెల్లటి దుస్తులు వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆమె కెమెరా వైపు నెమ్మదిగా చూసింది మరియు ఒక మాట చెప్పింది. ఇంకా ఒకరు వస్తారు. తర్వాత రోజు సాయి ఆ ఉద్యోగాన్ని వెంటనే వదిలేశాడు. కానీ అసలు షాక్ అతనికి తర్వాత వచ్చింది. స్టేషన్లో పనిచేసే ఒక వృద్ధ గార్డ్ చెప్పిన విషయం. బాబూ, 10 సంవత్సరాల క్రితం అదే ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి చివరి రైలు కోసం వెయిట్ చేస్తూ రైలు కింద పడిపోయి చనిపోయింది. ఆమె కూడా అదే తెల్లటి దుస్తులు వేసుకుని ఉంది. స్టేషన్లో పనిచేసేవాళ్ళు ఇప్పటికీ చెబుతారు, రాత్రి 1:20 ఆ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కనిపిస్తుందని. ఆమె ఇప్పటికీ చివరి రైలు కోసం వెయిట్ చేస్తూనే ఉందని. ఇంకా భయంకరమైన కథలు చూడాలంటే పై కార్డ్స్లో ఉన్న స్టోరీని క్లిక్ చేయండి. ఫియర్ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.